మనకి పేపర్ సర్క్యులేషన్ కోసమైనా లేకపోతే కనుక మన ఇష్టం వచ్చింది జనం మీద రుద్దడానికైనా ఈనాడు స్టైల్ ఒకటి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, డాక్టర్ సమరం గారి సుఖ సంసారం అని స్వాతిలో సెంట్రల్ స్ప్రెడ్లో వేస్తుండేవాడు. దాంతోనే స్వాతి సర్క్యులేషన్ విపరీతంగా పెరిగిపోయేది. ఎందుకంటే సెక్స్ పరమైనటువంటి అంశాలు సాధారణంగా మాట్లాడని కాలం అది. అట్లాంటి సందర్భంలో అది వేసేటటువంటి స్వాతికి భారీగా డిమాండ్ ఉండేది. సమరం గారి పేరు కూడా అట్లాగే వచ్చింది. వాస్తవంగా యూరాలజిస్టులు సెక్స్ స్పెషలిస్టులు అంటారు. కాకపోతే ఆయన యూరాలజిస్ట్ కాకపోయినా సరే ఆయన ఈ చక్కటి అర్థమయ్యే భాషలో వివరంగా చెప్పగలుగుతారు కాబట్టి, మంచి ఇంటలెక్చువల్ సబ్జెక్టుతో మాట్లాడతారు కాబట్టి ప్రతి డాక్టరు అన్నీ చూస్తారు. కాకపోతే సెక్స్ స్పెషలిస్టుల కింద యూరాలజిస్టుల్ని అంటుంటారు. అట్లాంటిది ఇక్కడ సక్సెస్ఫుల్గా నడిచినటువంటి పరిస్థితి ఉంది. లేదా కొంతమంది ప్రత్యేకించి ఆ కోర్సులు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు విదేశాల్లో. అది ఆయన మంచి పేరుంది ఇప్పటికి కూడా. సమరం గారు వాస్తవానికి ఆ సమరం గారిని మొట్టమొదట వాడుకున్నది ఈనాడు. ఎందుకంటే ఈనాడు తన సర్క్యులేషన్ కోసం సమరం చేత మొదట్లో ప్రశ్నోత్తరాలు రాయించేది, ఆ సమాధానాలు చెప్పించేది సెక్స్ పరమైనటువంటి. దానికోసం చదవడం ప్రారంభించారనమాట. ఒక స్టేజ్కి వచ్చేసాక సమరంని తీసేస్తే ఆయనది అంతకుముందు ఈనాడు సర్క్యులేషన్కి అదే కారణం కాబట్టి స్వాతి వాళ్ళు ఎంచుకున్నారనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నిమ్మగడ్డ ప్రస్తుతానికి ఈనాడుకి ఆ విధమైనటువంటి అంశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ చెప్పే పాయింట్స్ని లేకపోతే తెలుగుదేశం చేసే విమర్శల్ని ఒక మేధావిగా నిమ్మగడ్డ గారు ఆన్సర్లు చేస్తూ ఉంటుంటారు. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది. పక్కాగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల వ్యవస్థనే కించపరిచి కుట్రలు పన్నినటువంటి నిమ్మగడ్డ గత్యంతరలేని పరిస్థితులు ఎన్నికలు ముగించి తెలుగుదేశానికి ఏమీ చేయలేకపోయారు. పక్కాగా కమిషనర్గా ఉండగానే హోటల్కి వెళ్ళి మరీ తెలుగుదేశం నాయకులతో కూర్చుని వచ్చినటువంటిది అందరికీ కనబడినటువంటి అంశం. కామినేనితో సహా అందరూ కనబడినటువంటిది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన ఏదో న్యూట్రల్ అయినట్టు, ఆయన అద్భుతమైనటువంటి మేధావి అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం అంటే స్పెషాలిటీ ఏంటంటే, మేము ఎవడిని పైకి లేపితే వాడు పైకి లేగవాలి. పవన్ కళ్యాణ్ ఇదివరకు దొంగ, ఇప్పుడు దేవుడు దొర. మోడీ ఒకప్పుడు దొంగ, తర్వాత దేవుడు, మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా కాదన్నారు కాబట్టి మళ్ళీ తొక్కడానికి మళ్ళీ ఇప్పుడు పైకి తీసుకు. ఎన్టీ రామారావు ఒకప్పుడు దేవుడు, ఆ తర్వాత దొంగ, ఆ తర్వాత మళ్ళీ దేవుడు. మేము ఎవడైనా మాకు నచ్చితే మాత్రమే వాడు కరెక్ట్, లేకపోతే తొక్కి నారతీస్తాం అనే అహంకారపూరితమైనటువంటి బూర్జువా మనస్తత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం. అదే బూర్జువాల గురించి నినాదాలు చేసిన కమ్యూనిస్ట్ అయినటువంటి రామోజీరావు గారికి సంబంధించినే చెల్లుతుంది.